హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జయశ్రీ. చూసారా, ఇవి కొమ్ము శనగలండి. ఇవి ముందు చక్కగా ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఎక్కువ నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఉంచేసి చక్కగా ఇట్లా కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని తాలింపు వేయాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఈ శనగలు ఉన్నాయి కదండి, ఈ శనగలు వేసి శనగలు ఉడకబెట్టేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం నీరంతా పోనిచ్చి యాగనిచ్చి దాంట్లో మనం లైట్గా కొంచెం మసాలా కారం వేసుకుంటే కనుక చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి, నేను ఇప్పుడే చేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా నీళ్ళంతా పోయి ఇట్లా ఉండాలన్నమాట. చూడండి, వెల్లుల్లిపాయలు ఇట్లా కొంచెం సేపు ఉంచి నీరు పోయిన తర్వాత ఇదిగోండి కట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా మసాలా శనగలు ఎలా తయారు చేయాలో. చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.